మ్యుటేషన్కి రిజిస్ట్రేషన్కి మ్యుటేషన్కి మధ్య 71 లేదా 89-90 ఆర్ఓఆర్లో గ్యాప్ ఉండే. ఆ గ్యాప్లో సుమారుగా 10% రిజిస్ట్రేషన్స్ మ్యుటేషన్కి నోచుకునేవి కావు. అది ఒక రకంగా మంచిదే కావచ్చు, కానీ దాంతో చాలా నష్టాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ధరణిలో ఆ స్కోప్ లేకపోవడం వల్ల ఇది పెండింగ్ మ్యుటేషన్ల కింద మనం చాలా పబ్లిక్ని చాలా ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవము. అయితే ఇప్పుడు కొత్త చట్టంలో నేను ఇది ఒకటి ఉండకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సునీల్ గారు. ఏంటంటే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ వేరు కాకుండా సైమల్టేనియస్గానే ఉండాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను రీజనింగ్ కూడా ఇస్తాను. బేసికలీ ఐఎమ్ రెవెన్యూ ఆఫీసర్. ఏంటంటే మనము బేస్ రికార్డు లేదా ఆర్ఓఆర్ కింద తయారు చేసినటువంటి ఒక రిజిస్టర్ని బేస్ చేసుకునే, లేదా మీరు పహని అనండి, ఆర్ఓఆర్ని బేస్ చేసుకునే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్కి మళ్ళీ గ్యాప్ ఇచ్చి పెడితే కొత్త సమస్యలు. అంటే ఇప్పుడు మనం నేను మొత్తం ధరణిలో మనము ఎన్ని తప్పులు వెతికినా ఆటో మ్యుటేషన్ అనే దాన్ని ప్రజలు తప్పుపట్టలే. కాబట్టి ఆటో మ్యుటేషన్ ఉంటే బాగుంటుంది అని పరిశీలించాలని మన రెవెన్యూ మిత్రుల తరఫున, రైతుల తరఫున కోరుతున్నాను. నేను రెవెన్యూ మిత్రుల తరఫున కాదు. ఒకటి. తర్వాత రికార్డింగ్ అథారిటీ రిజిస్ట్రేషన్ తహసీల్దార్ చేస్తే రికార్డింగ్ అథారిటీ కింద ఆర్డీఓని చూపిస్తుంది చట్టం. ఆర్డీఓ రికార్డింగ్ అథారిటీ అని అంటే నాకు ఒక సమస్య ఏంటంటే, ఈ రికార్డు కస్టోడియన్ ఆర్డీఓ ఉండడు, కస్టోడియన్ మాత్రం తహసీల్దార్ ఉంటాడు. కాబట్టి కస్టోడియనే రికార్డింగ్ అథారిటీ ఉండాలి అని నేను కోరుకుంటున్నా. సునీల్ గారు దీన్ని కూడా పరిశీలించాలి. మన మిత్రులు ఏమన్నా ఉంటే యూ కెన్ క్రాస్ మీ, లేకుంటే యూ కెన్ డిఫర్ విత్ మై ఒపీనియన్, తర్వాత మాట్లాడేవాళ్ళు. రికార్డింగ్ అథారిటీ ఆర్డీఓ ఉండడం అనేది దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. తహసీల్దార్ ఉంటేనే మేలు జరుగుతుంది అని అనుకుంటున్నాను. అది రెండో పాయింట్. తర్వాత భూదానికి భూధార్ అని ఒక మాట చెప్పారు. భూధార్ కమతానికి అని చెప్పారు. ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఒక మాట ఉంటుంది. ప్రతి నాయకులు కొత్తగా వచ్చినప్పుడల్లా మేము భూమి మొత్తం సర్వే చేయిస్తాం, భూమిని మొత్తం అనువనువు ఇంచు సర్వే చేయిస్తాం అంటారు. అది ఒక రకంగా వాళ్ళ ఉత్సాహాన్ని మాత్రమే సూచిస్తుంది, కానీ వాస్తవికంగా చేయగలిగే పని కాదు అది. నా 29 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఆ మాట చెప్పగలను. ఎందుకంటే మొత్తం సర్వే చేయించి మొత్తం తిరగరాయించడం అనేది, ఒక హైదరాబాద్లో TSLR రికార్డు ఉంది, అంత అద్భుతమైన రికార్డు నేను ఎక్కడ చూడలేదు. అదొకటి అంత బాగా చేశారు. అంత బాగా చేయాలంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉండి అదే 8 సంవత్సరాలు పట్టింది. 1964 నుంచి 72 వరకు నడిచింది అది. మరి రాష్ట్రం మొత్తం అట్లా చేయడం ఉండదు. కాబట్టి భూధార్ అంటే నేను అనుకోవడం ఏంటంటే సర్వే నెంబర్ బదులు భూధార్ పెడుతుండ్రేమో. కమతానికి ఒక నెంబర్ ఇస్తున్నారని, అంటే ఒక కమతం 21 సర్వే నెంబర్లో 6 గుంటలు ఉంటుంది, 23 సర్వే నెంబర్లో 1 ఎకరా 20 గుంటలు ఉంటుంది, 11 సర్వే నెంబర్ కూడా ఉంటుంది. ఈ 3 కలిపి ఒక కమితం ఒక రైతుది అని అనుకుంటే దీనికి ఒక భూధార్ నెంబర్ ఇవ్వడం అంటే అగైన్ దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ స్ప్లిట్టింగ్ ది భూధార్. అమ్మినప్పుడు ఏదో చేసినప్పుడే ఉంటుంది. కాబట్టి టెంపరీ భూధార్ ఏంటి, పర్మనెంట్ భూధార్ ఏంటి అనేది బాగా చర్చించి డిసైడ్ చేయాల్సిన అంశము అని నేను అనుకుంటున్నా. భూధార్ అంటే ఇంకా దీనికి ఒకవేళ యూనిక్ నెంబర్ ఇవ్వడానికి చాలా ఈజియెస్ట్ వే ఉండే యూనిక్ నెంబర్ ఏమి ఇవ్వచ్చు అంటే, మనము రైతుకు ఖాతా ఉంటుంది, జిల్లా కోడు, మండల్ కోడు, విలేజ్ కోడు, ఆయన ఖాతా నెంబరు రన్నింగ్లో వేస్తే దిస్ కెన్ బి కాల్డ్ యూనిక్ ఖాతా నెంబర్ ఇన్ ది స్టేట్ ఫర్ ఫార్మర్. అది చేయొచ్చు. కానీ భూధార్ అనే దానికి ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే తర్వాత క్వశ్చన్ ఎవరైనా మన మిత్రులు వేస్తారు, లేదు నేను కూడా వేస్తాను. వాట్ ఈస్ భూధార్, వి వాంట్ టు నో. భూధార్ అంటే సర్వేనే. ఇంకొక మాట చెప్తాను, సర్వే ఎంత క్లిష్టమైంది అంటే, మాటకి వస్తే మనం సర్వే గురించి మాట్లాడుతుంటారు. సర్వే ఎవ్వరికీ తెలియని విషయం ఏమీ లేదండి. ఎవడైనా ఒప్పుకోని వాడు సర్వే అంటాడు. నీకు మనం చాలామంది సర్వేయర్ మిత్రులు నాకు వాళ్ళ నాలెడ్జ్ చూసి నేను కూడా గూగుల్లో మన సర్వే నెంబర్ని పెడితే ఈ ఊరు ఈ హోటల్ ఏ సర్వే నెంబర్లో ఉందో నిమిషాల మీద చెప్తాడు. ఇంకా వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ సర్వే?
మీరు కర్ణాటకలో నేను చూశాను. కర్ణాటకలో మీరు ఎక్కడ పోతూ ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళ యాప్ ఉంది, ఆ యాప్ని కొట్టి చూస్తే నువ్వు నడుస్తున్న సర్వే నెంబర్ ఏ నెంబరు, ఏ ఊరు, ఎవరు పట్టదారు వస్తుంది. అంటే ఉన్న డేటా సరిపోతుంది సర్వే చేయడానికి కాదు. ఒక సర్వే నెంబర్ని సబ్ డివిజన్స్ చేయడానికి మనం ప్లాన్ చేయొచ్చు. సబ్ డివిజన్స్ 3, 4 అంటే 3, 4 అన్నదమ్ముల మధ్య స్ప్లిట్ చేసి by 1 by 2 పెట్టడానికి సర్వే చేసుకోవచ్చు. కానీ బేసిక్గా సర్వే రికార్డు అనేది ఒకటి ఉంది, దాన్ని ఫర్దర్గా డెవలప్ చేస్తే చాలు అని అనిపిస్తుంది.